కూలి, ఈయన 5 లక్షలు అంటుంది. మరి సంపాదన ఎంత వచ్చి చెక్ ఎంత వచ్చింది? మహా అంటే అప్పటికి చెక్ రాలేదు కదా, అప్పటికి వస్తుంది అనుకున్నాం. ఒక 10,000, 12,000, 8,000 నుంచి 12,000 మధ్యలో వస్తుంది అనుకున్నాం. కానీ 12,000 వచ్చిన తర్వాత ఒక 12,000 సంపాదించి అయితే 5 లక్షలు సంపాదించాలని ధైర్యం వచ్చిందంటే ఎట్లా వచ్చింది చెప్పండి? బికాస్ ఆఫ్ వెస్టేజ్ అండ్ అప్లయన్స్. ఇదే నమ్మకం నేను ఇచ్చినట్టు మీరు కూడా మీ తోటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి అదే నమ్మకం ఇవ్వండి. ఇవ్వచ్చా? మాటే కదా, అవునా కదా? బలంగా తీసుకుంటే బలంగా ఇస్తాం. మనం కూడా అనుకుంటే వాళ్ళు కూడా ఆయన చెప్తాం, అవునా కదా? రైట్. మరి రవి సార్ మీరే చదువుతుంది సార్, 10th చదువుతున్నాం. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి అర్థం కావాలి. ఈయన కింద ఈయన రవి సార్ కింద విజయ్ సార్, రైట్? ఈయన 10th చదివిండు, రవి సార్ 10th చదివిండు. సార్ ఏం చదవాలి? సార్ సినిమా డైరెక్టర్ అంటే ఫస్ట్ ప్రమోషన్, సెకండ్ ప్రమోషన్ ఇది, ఓకేనా? సెకండ్ ప్రమోషన్ ఇది. మరి ఆయన కింద ఉన్న ఆయన అనుకుంటారు కదా, పైన ఉన్న వాళ్ళకి పైసలు వస్తాయంట కొంతమంది. పైన ఉన్న వాళ్ళకి పైసలు ఎక్కువ వస్తే కింద ఉన్న వాళ్ళకి రావు. మరి సార్ కిందని సార్, మరి సార్కి 8,000 చెక్ వచ్చింది, సార్కి 13,000 వచ్చింది. ఎట్లా? మనం ముందు ఎవరెంత చేసుకుంటే అంత, ముందు వెనక ఏం లేదు. అంతకు ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు గట్టి అంటారు. ఇక్కడ కూడా ముందు వెనక ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకి వస్తాయి. మరి టైటిల్ కూడా చిన్నది, ఫస్ట్ ప్రమోషన్, ఇది సెకండ్ ప్రమోషన్. ఈయన తీసుకోవాలంటే 40,000 కూడా తీసుకోవచ్చు, కానీ ఆ టర్న్ ఓవర్ బట్టి 8,000 వచ్చింది. అదే టర్న్ ఓవర్ పెంచుకుంటే ఈయన కూడా వస్తుంది. అంటే ఎందుకంటే ఇక్కడ కింద మీద అనేది ఉండదు, చదువు ఉందా లేదా అనేది కాదు, ఎవరు పని చేస్తారు, ఎవరు బిజినెస్. అర్థమైందా? దీనికోసం చదువుతో మీలో కూడా ఇంటర్మీడియట్ ఏం చదవాలి? ఇంటర్ సార్ ఏం లేదు, డిగ్రీ సార్ ఇంటర్. అంటే ఇంటర్ ఉంది. అయితే బయట మార్కెట్ లో ఏదైనా జాబ్ కావాలంటే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ ఇక్కడ అడుగుతున్నారు ఎవరన్నా, నా ఎక్స్పీరియన్స్, వీళ్ళ ఎక్స్పీరియన్స్, మా ముగ్గురు ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? బయట మన జాబ్ మనం ఒక్కరమే చేయాలి. ఇప్పుడు మీ సక్సెస్ కి విజయ్ సార్ ఉన్నాడు, రవి సార్ ఉన్నాడు, నేను ఉన్నాను. మరి ఇంతమంది ఉన్నప్పుడు సక్సెస్ కాదా? అయితేరా కదా? మరి ఇంతమంది సపోర్ట్ చేసినప్పుడు సక్సెస్ కాదు. బయట మీరు ఒక్కరు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా మన భాష చెప్పాలని ఏం పొడుస్తాం చెప్పండి? చేస్తా అదే 10,000, అదే 20,000. బానిస బతుకులు బతకాలి, ఊడిగా తెయ్యాలి, సస్తు బతకాలి, బడ్జెట్ లో బతకాలి, ఇష్టం లేని సంసారాలు చేయాలి, ఇష్టం లేదు, అవునా కదా? వాస్తవం. ఎందుకంటే డబ్బు లేదు ఎట్లా ఉంటుంది? భార్య భర్తలు చక్కగా ఉండలేరు, పిల్లలతో చక్కగా ఉండలేరు. ఎందుకంటే ఆ స్ట్రెస్ మొత్తం ఎక్కడ ఉంటుంది? పిల్లల మీద చూపిస్తాం. మన బస్సులు ఇంతే అనుకుంటా, ఏది అడిగిన వాళ్ళ మీద చిరాకులు. వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది? ఇంతేలే మాదని స్టేజ్కి వస్తుంది, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ చదువుతో సంబంధం లేదు. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారా? అంటే పైసలు వస్తే ఎవరైనా మాట్లాడుతున్నారు, అవునా కదా? పైసలు రేపు ఈసారికి ఒక 50,000, ఆసారికి ఒక 50,000 వస్తే ఎట్లుంటుంది? ఇంకా నేను అవసరం లేదు, మీరు చూసుకుంటాం అని ఇక్కడ కూర్చోబెట్టి ఒక 50 మంది 100 మంది కూర్చోబెట్టి చెప్తాను, అవునా కదా? అంటే ఇక్కడ కూడా మరి పైసలు వస్తేనే మాట్లాడేదంటే లేదు, పైసలు రావాలంటే కూడా మాట్లాడాలి. పైసలు రావాలంటే మాట్లాడాలి, కానీ ఆ మాటలు పోటలు దాటాలంటే ఇంకొంచెం సంపాదన పెరిగిపోతే వాయిస్ పెరుగుతా ఉంటుంది. అవసరం అర్థం కూడా పెరిగిపోతుంది గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే అంత ఎనర్జీ, అంత జోష్ ఉంది. ఎందుకంటే ఆ పవర్ ఎక్కడ ఉందో తెలుసా? వెస్టేజ్. దీంట్లో వెస్టేజ్ ఉంది, కానీ ఆ పవర్ చూపించేది ఏంటి? పవర్ ఇది పైసలు. ఇది ఎంత వస్తే అంత వాయిస్ పెరుగుతుంది. నాది ఎందుకు ఇంతకన్నా వస్తుంది? 2.5 లక్షలు సంపాదిస్తుంది కాబట్టి 2,77,750. అవును, 2,77,000. మరి ఇదే నేరేడ్ చేయాలని పని చేసినప్పుడు నా శాలరీ 18,000 రూపాయలు 5 సంవత్సరాల క్రితం. మరి 5 సంవత్సరాల కింద ఇదే సార్ చెప్పినా, 5 సంవత్సరాల కింద ఇదే సార్ చెప్పినా, ఆ మేడం వాళ్ళకు కూడా తెలుసు, మరి ఆ సార్ కూడా తెలిసి ఉంటుంది, అవునా కదా? మరి వింటారా అంటే చెప్పాక